హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శృతి మనసు మార్చిన బాలు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలు ఎప్పటిలాగానే కార్ ట్రిప్స్ కి వెళ్తూ ఉంటాడు. అలా ఒక కస్టమర్ ని స్టూడియో దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళు వాళ్ళ పర్సుని మర్చిపోయారు అని స్టూడియోలో అంతా వెతుకుతూ ఉంటారు. వాళ్ళ తర్వాత శృతి డబ్బింగ్ కి వెళ్ళింది అని, శృతినే వాళ్ళ పర్సుని దొంగతనం చేసింది అని శృతి మీద నిందని వేస్తారు. అప్పుడు బాలు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, మర్యాదగా ఆమెకి సారీ చెప్పండి, మీ పర్సు ఎక్కడుందో నేను వెతికి పెడతాను అని దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర ఆ పర్సుని పట్టుకొని వాళ్ళకి ఇచ్చి శృతికి సారీ చెప్పిస్తాడు. అలా శృతి వెళ్తూ వెళ్తూ థ్యాంక్స్ బాలు అని చెప్పి వెళ్తుంది. అప్పుడు బాలు ఆగు డబ్బుడమ్మా అని, వాళ్ళు డబ్బులు నగలు పోగొట్టుకున్న కంగారులో ఏదో గొడవ చేశారు, వాళ్ళనెందుకు కొట్టావు నువ్వు అని అంటాడు. అప్పుడు శృతి, అదేంటి బాలు అలా మాట్లాడతావు, వాళ్ళు నన్ను దొంగ అని అన్నారు అందుకే కొట్టాను అని అంటుంది. అప్పుడు బాలు, మరి మీ నాన్న మీనాని ఏమన్నాడు, దొంగ అనే కదా అన్నాడు, అందుకే నాకు కోపం వచ్చి నేను మీ నాన్నని కొట్టాను అని అంటాడు. నిన్ను దొంగ అన్నందుకు నువ్వు వాడికి ఎదురు తిరిగావు, కానీ మీనా అలాగా మీ నాన్నకి ఎదురు తిరిగి పల్లెత్తి మాట కూడా అనలేదు. పైగా నేను మీ నాన్నకి ఎంతో సర్ది చెప్పాలని చూశాను, అయినా మీ నాన్న నన్ను ఇంకా రెచ్చగొట్టాడే తప్ప తాను చేసిన తప్పుని ఒప్పుకోలేదు. అందుకే నేను ఇంకా నా ఆవేశాన్ని ఆపుకోలేక మీ నాన్నని కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటాడు. సరే, ఈ గొడవంతా పక్కన పెడదాం. ఇందులో రవి తప్పేమన్నా ఉందా? ఇక్కడ చేసిన తప్పొకరిది, కానీ శిక్ష అనుభవిస్తుంది ఇంకొకరు అని అంటాడు. అప్పుడు శృతి బాలు చెప్పేది వింటూ ఉంటుంది. అప్పుడు బాలు, నేను చేసిన తప్పుకి పాపం శిక్ష రవి అనుభవిస్తున్నాడు. నీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ రవిని దూరం పెట్టడం సరికాదు. మీరిద్దరూ సంతోషంగా ఉండడమే మాకు కావాలి. రవి ఏం తప్పు చేశాడని వాడిని దూరం పెట్టావు? వాడు ఆ వెయిటర్లు ఉండే రూమ్ లో, బొద్దింకలు ఎలుకలు ఉండే రూమ్ లో ఉంటున్నాడు. నువ్వు మీ పుట్టింట్లో చాలా బాగా ఉన్నావు, కానీ వాడు మాత్రం కష్టాలు పడుతున్నాడు. నేను మొన్న వాడితో మాట్లాడడానికి రెస్టారెంట్ కి వెళ్తే నాకు ఈ విషయం తెలిసింది. మన ఇంటికి వచ్చేయరా అంటే వాడేమన్నాడో తెలుసా? నేను శృతి రాకుండా ఆ ఇంటికి రాను, అలా అని శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను, ఇక్కడ ఈ వెయిటర్స్ ఉండే రూమ్ లోనే ఉంటాను. అది కష్టమైనా సరే, నేను ఉండలేకపోయినా సరే శృతి కోసం భరిస్తాను అని చెప్పాడు వాడు అని అంటాడు. శృతి పెట్టుకున్న లాంటి టీఎస్ఎఫ్ జ్యువెలరీ స్టైలిష్ అండ్ ట్రెండీ బ్రాస్టెడ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. ఆ మాట వినగానే శృతి ఆశ్చర్యపోతుంది. తన కోసం రవి అన్ని కష్టాలు పడుతున్నాడా అని తన తప్పుని తెలుసుకుంటుంది. నేను ఇప్పుడు ఎలా అయితే నన్ను దొంగ అని అంటే నేను ఎలా అయితే భరించలేకపోయానో, అప్పుడు మా నాన్న కూడా మీనాని దొంగ అన్నప్పుడు బాలు కూడా ఒక భర్తగా భరించలేకే కదా చేయి చేసుకున్నాడు అని అర్థం చేసుకుంటుంది. ముందు రవితో మాట్లాడాలి అని, రవిని ఆ వెయిటర్స్ రూమ్ నుంచి తీసుకురావాలి అని, పైగా వాళ్ళ నాన్న చేసిన తప్పుని వాళ్ళకే తెలిసొచ్చేలాగా చేయాలని అనుకుంటుంది. రవిని తనని ఇల్లరికం తీసుకురావాలి అని అనుకోవడం ఆ ఆలోచనే తప్పు అని అనుకుంటుంది. అప్పుడు శృతి, చాలా థ్యాంక్స్ బాలు, అసలు ఫంక్షన్ లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకోకుండా నేను ఆ రోజు అంతలా రియాక్ట్ అవ్వడం నాదే తప్పు. మొన్న మీనా వచ్చి నాతో మాట్లాడేంత వరకు కూడా ఏం జరిగిందో కూడా తెలియదు. ఈ రోజు నువ్వు చెప్పిన మాటలు వింటూ ఉంటే ఇంకా క్లారిటీ వచ్చింది అని అంటుంది. అప్పుడు బాలు, మీ నాన్న మీద చేయి చేసుకోవడం తప్పే, కానీ అందరి ముందు అతను నా భార్యని అవమానించాడు, నన్ను కూడా దూషించాడు. నేను నా ఆవేశాన్ని ఆపుకోలేకే మీ నాన్న మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. నేను తప్పు చేసుంటే నన్ను క్షమించు, కానీ నువ్వు మాత్రం నేను చేసిన తప్పుకి రవిని మాత్రం శిక్షించకు శృతి, మీరిద్దరూ కలిసి ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు శృతి, నువ్వింత మంచివాడివే అని నేను తెలుసుకోలేకపోయాను బాలు అని అనుకుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.